నిర్దోషులు జైళ్లలో ఉంటున్నారు, దోషులు రోడ్ల మీద ఉంటున్నారు. తప్పు చేసిన వాడు దర్జాగా తిరుగుతున్నాడు, తప్పుడు ఆరోపణలతో అనేక మంది జైళ్ల పాలవుతున్నారు. బాధితులు, నిందితులందరూ నేరస్తులు కాదు, నేరస్తులందరూ నిందలు మొదట ఎదుర్కోవటం లేదు, నేరస్తులందరూ శిక్షకి గురి కావట్లేదు. భారతదేశంలో ఫెయిల్ అవుతున్నటువంటి న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థల యొక్క వ్యవహారాన్ని తాజాగా ఎవరైతే సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్నాథ్ తేల్చి చెప్పారు. 70% మంది ఎవరైతే జైళ్లల్లో నిందితులుగా ఉంటున్నారో వెళ్తున్నారో వాళ్ళల్లో 70% మంది ఎలాంటి తప్పు చేయలేదని నిరూపణ అవుతోంది అన్నది. అంటే అన్ని తప్పుడు కేసులు రిజిస్టర్ అవుతున్నాయి లేదా అంత తప్పుడు విచారణలు జరుగుతున్నాయి ఈ దేశంలో అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది. దీనికి పరిష్కరించకపోతే అన్యాయం అయిపోయేటటువంటిది. నిరపరాధులు న్యాయం కావాల్సిన చోట అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. అపరాధులు శిక్షించబడకుండా తప్పించుకు తిరుగుతుంటే ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి నమ్మకం కోల్పోతుంది.